అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూద్దాం పార్రి. అంతకంటే మొదల హెడ్లైన్స్. భూమి కోసం కాలు మొక్కిన రైతన్న ఆఫీసర్లను ఏడుకుండు జరనా బాధ తీర్చుర్రన్న. ఫుల్లు దాగి బస్ అద్దాలు వలగొట్టిన తాగుబోతు పోలీసులు దొలకపోయి ఆర్చుకుర్రు పొట్టు. రుణమాఫీ కోసం రైతు చేసిండు ధర్నా, గాంధీ భవన్ ముందుకెళ్లి జరగలేదు ఎవ్వలు మొత్తుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో కోర్టులు చెప్పే మాటలకు ఇలువ ఉన్నదా లేదా? ఎవళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని చేతులకు తీసుకుంటే ఇక కోర్టులు ఉండేందుకు? రాజ్యాంగం రాసుకొని దాని ప్రకారం నడవాలి అని చెప్పుకునేందుకు? ప్రజల హక్కులు కాపాడాలి, పబ్లిక్ ప్రాపర్టీని రక్షించాలి, ఎవ్వలకి ఏ తిప్పలు రాకుండా చూడాలి అనే కదా కోర్టులు ఉన్నది. మరి ఆ కోర్టుల తీర్పులను ఆ కోర్టుల మాటలను లెక్క చేయనట్టుంటే ఏందన్నట్టు అని మస్తు కోపానికి వచ్చింది హైదరాబాద్ కోర్టు. ఎందుకోసం అంటారా? అయితే చూడుండ్రి. చెప్పి మా నోరు పోతున్నది గాని హైడ్రా ఆఫీసర్లకు చెవు మీద పేరు వార్తలేదని కోపం చేసింది హైకోర్టు. ఎన్నో సార్లు చెప్పినాం సెలవు రోజులల్లా చెరువులు కబ్జా చేసిండ్రని ఇల్లు కూలగొట్టద్దని, ఎన్నో సార్లు చెప్పినాం మీ ఇష్టం ఉన్నట్టు బుల్డోజర్లను పెట్టి కూలగొట్టద్దని. అయినా హైకోర్టు మాట అయినరా? ఏంది పద్ధతి? భూములు కబ్జా అయినాయని చెప్పడానికి మీరెవరు? మీకున్న అధికారం ఏంటిది? దానికో వ్యవస్థ ఉన్నది కదా, దాన్ని కాదని మీరు ఇండ్లు కట్టుకున్న సామాన్య జనాన్ని అవస్థ పెడతారా? ఏమనుకుంటున్నారు మీరు? రాత్రికి రాత్రే హైదరాబాద్ పట్టణాన్ని మార్చేస్తాం అనుకుంటున్నారా? మీ చేతులు ఏమన్నా మంత్రదండం ఉన్నదా అన్నట్టు హైడ్రా మీద హైకోర్టు హై రేంజ్ లో గరమైంది. రాత్రిపూట దోపిడి దొంగలు మాత్రమే ఇటువంటి పనులు చేస్తారు. మీకు సాధ్యమైతే ఓ ఇల్లు నిలబెట్టే పని చేయండి, కానీ బుల్డోజర్లు పెట్టి కూలగొట్టే పద్ధతి ఏంది? మీరు చేస్తున్న పనులు భయం కలిగేటట్టు ఉన్నాయి కానీ భరోసా ఇచ్చే తీరుగా లేవు. ఎప్పుడు ఎవరి మీద హైడ్రా పడుతుందో అని ప్రజలు గజగజ వణుకుతున్నారు. కోర్టులు లేనప్పుడు అందరూ సెలవుల్లో ఉన్నప్పుడు మీరు డ్యూటీలు చేసుడేంది, కూరగొట్టుడేంది? సెలవు రోజులలో కూరగొట్టుడు ఆపుండ్రి అని 20 సార్లకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చినాము. అయినా మా మాట వినకుంటే ఏం చేయాలి? హైడ్రా పుట్టేందుకు తీసుకొచ్చిన జీవో 99ని రద్దు చేయాలన్నా చెప్పుండ్రి. హైడ్రా అనేదే లేకుండా తీర్పు ఇయ్యాలన్నా చెప్పుర్రి అన్నట్టు కల్లెర్ర చేసింది హైకోర్టు. మరి ఇంతగానం చెప్పినా ఈ అడ్డగోలు కూరగొట్టుడు ఆపకుంటే హైడ్రాను రద్దు చేసినా చేస్తది కావచ్చు హైకోర్టు అని అనుకుంటున్నారట కోర్టు కోపం చూసిన వాళ్ళు. మరి ఇప్పటికైనా హైడ్రా కూరగొట్టుడు ఆపి గరీబోళ్ళ ఏడుపు ఆగేటట్టు చేస్తారో, లేకుంటే ఎంత చెప్పినా వినం మేము ఇంతే అన్నట్టు కూలగొడతనే ఉంటారో చూడాలి. సోషల్ మీడియా వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అవుతున్నది. ఇక ఇదే అదును అన్నట్టు ఫేక్ గాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫేక్తున్నారు. వాళ్ళ అబద్ధాలకు అవిటిని సృష్టించిన చేతులకు మొక్కాలి. ఎట్లొస్తుందో ఆలోచన కానీ సందర్భానికి తగ్గట్టు అబద్ధాన్ని ఖచ్చితంగా నిజమే అని అందరు నమ్మేటట్టు చేస్తారు. ఏ వాట్సాప్ యూనివర్సిటీలల్లో చదువుకున్నారో కానీ వాళ్ళ తెలివికి జోహార్లు చెప్పాల్సిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన రేఖా గుప్తా ఉన్నది కదా, ఆగో ఆ మేడం పేరు మీద ఓ వీడియోను ఎట్లా తిప్పుతున్నారో చూడండి. ముగ్గు పెట్టి కత్తి కటార్లకు బొట్టు పెట్టి ఫైటింగ్ కసరత్తు చేసి కత్తి సాము కట్టె సాము మస్తు చేస్తున్నది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ఆవేశం పూనుకొచ్చి అగ్గి కనిక తీరుగా రగిలినట్టు రయ్య కత్తి దూస్తున్నది. కళ్ళు పెద్దగా చేసి శత్రువు కంఠాన్ని కసిగా కోసినట్టు యాక్టింగ్ చేసుకుంటా సాము చేస్తున్నది రేఖా గుప్తా. చదువుకున్న కాలంలో ఏబీవీపీలో పనిచేసింది, తర్వాత RSS లా పనిచేసింది. అట్లా చిన్నగా ఎదిగి ఇప్పుడు ఢిల్లీ సీఎం అయింది. ఎంతో ఎత్తుకు ఎదిగినవు రేఖా గుప్తా, శుభాకాంక్షలు నీకు అన్నట్టు సోషల్ మీడియాలో ఈ వీడియోను తిప్పుతున్నారు. వాడెవడో కావాలని కత్తి తిప్పుడు వీడియో పెడితే పాపం అసలు ముచ్చట తెలవని వాళ్ళు షేరింగులు లైకింగులు చేసుకుంటా షడా మడా తిప్పుతున్నారట సోషల్ మీడియాలో. అసలు ముచ్చట ఏందంటే ఈ వీడియోలో ఉన్నది రేఖా గుప్తా మేడమే కాదు, హీరోయిన్ పాయల్ జాదవ్ అనే సినిమా యాక్టర్ అట. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీకి నివాళుల కోసం తీసిన వీడియోలా ఇగో ఇట్లా యాక్టింగ్ చేసిందట. ఇది ఒక్కటే కాదు, చాలా సినిమాలల్లా వెబ్ సిరీస్లల్లా యాక్టింగ్ చేసిందట. ఈ హీరోయిన్ ముఖం కాసింత ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా తీరుగా ఉండే వరకు ఇక రెచ్చిపోయినరట పేకుగాళ్ళు. ఆమె రేఖా గుప్తా, ఈమె రేఖా గుప్తా, ఇది ఈమె పాత వీడియో అన్నట్టు మసిబూసి మారేడుకాయ చేసి
సోషల్ మీడియాలో వదిలిండ్రట. ఒక్కసారి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లకు ఎక్కితే అడ్డు అదుపు ఉంటదా? ఎసంటి ముచ్చటనైనా ఆపుడు ఎవ్వల తరం కాదు. అందుకే ఇది నిజం కావచ్చు అన్నట్టు పొట్టు పొట్టు తిప్పుతున్నారట. చూడుండ్రి ఎసంటి ఉద్యోగాలు తయారవుతున్నారో లోకం మీద. అబద్ధాలను అతికిచ్చినట్టు చెప్పుట్లా వాళ్ళు పిహెచ్డి చేసినట్టున్నారు బడివేగాళ్ళు. ఇసంటి అబద్ధాలకు అడ్డుకట్ట ఎట్లా అంటే మనమే 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ప్రతిదీ నమ్ముకుంటా పోతే మన మెదడు అబద్ధాలు ప్రచారం చేసేటోళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. పైలం మరి సర్కారేమో రుణమాఫీ 2 లక్షల దాకా అయింది, తెలంగాణ రైతన్న కండ్లల్లా సంబురాలు నిండినాయి అని ప్రచారం చేస్తున్నది. ప్రతిపక్ష పార్టీలేమో అన్ని అబద్ధాలు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు, ఏదో చేసినామంటే చేసినాం అన్నట్టు చేతులు దులుపుకున్నది చేయి గుర్తు పార్టీ అన్నట్టు మాట్లాడుతుర్రు. మరి ఏది నిజం? ఎవరు చెప్పేది నమ్మాలి? నిజంగా రైతు రుణమాఫీ అయిందా కాలేదా ఏమో, నాకైతే ఏం తెలుస్తలేదు. ఆగో గాంధీ భవన్ లో ఓ పెద్ద మనిషి ఉన్నాడు, అడుగుదాం పాండ్రి. ఏంది పెద్ద మనిషి, ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కే వచ్చి కూర్చున్నావు? ఎందుకు? రుణమాఫీ చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పేదానికి వచ్చినవా? నాకు 2 లక్షల రుణమాఫీ అనేది మీరు చేయండి రేవంత్ రెడ్డి గారు, దయచేసి చేయండి, దాన్ని మేము కట్టుబడి ఉంటూ మళ్ళీ. ఓరి రుణమాఫీ చెయ్యుండ్రి అని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నావంటే నీ అప్పు మాఫీ కాలేదన్నట్ట. ఓర్ని, నువ్వు మాఫీ అయినందుకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మెట్లెక్కినావు అనుకున్నాం కదా. సరే సరే, ఇప్పుడు ఏమంటావు? రేవంత్ రెడ్డిని ఏం చేయమంటావు? చెప్పినట్టు మేము చేస్తాం. రెండోది, రేవంత్ రెడ్డి గారు మేము ఉన్న పైసలు మీరు ఆ బ్యాంకు చెప్పాలి. అది ఇటువంటి బాబులు ఎవరైనా సరే, నేను కానీ ప్రజలెవరైనా సరే కానీ మీకు వచ్చినప్పుడు ఆ 2 లక్షలు కదమై ఉంటే మీరు కట్టుకోరని చెప్పి మా బ్యాంకు ఒకటి ఆదేశం ఇవ్వాలి. ఇస్తే మేము కరెక్ట్ మేము కట్టుకుంటాం. అర్థమైందా? 2 లక్షలకు పైన పైసలు రైతులు కట్టుకుంటారు. 2 లక్షల లోపున్న రుణం మాఫీ చేస్తాం అని బ్యాంకోలు ఓ కాగితం రాసి ఇవ్వాలన్నట. అట్లా సర్కార్ బ్యాంకులకు ఆర్డర్లు ఇస్తే కడమ పైసలు రైతులు కట్టుకుంటారు కదా. మా సొంటోళ్ళ రుణమాఫీ అవుతుంది కదా అన్నట్టు చెప్తున్నాడు. ఈ పెద్ద మనిషి పేరు తోట యాదగిరి, నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అంబర్పేట అనే ఊరట. తనకున్న భూమి పేరు మీద బ్యాంకులో అప్పు తీసుకున్నాడట. అది చిన్నగా పెరిగి 3 లక్షలు దాటిందట. ఎంతున్నా 2 లక్షల లోపు అప్పు మాఫీ అవుతుందని సర్కారు చెప్పింది కదా. కానీ నా అప్పు మాఫీ కాలేదు. మీ సర్కారేమో అందరికి మాఫీ చేసినామని మైకు దొరికినప్పుడల్లా చెప్తున్నది. దేశంలోనే చరిత్ర సృష్టించినామని చెప్తున్నారు. మరి నాకెందుకు అప్పు మాఫీ కాలేదన్నట్టు అడుగుతున్నాడు. ఇక ఒక్క రుణమాఫీ కాదు, పింఛన్ వస్తలేదు, వడ్లకు బోనస్ వస్తలేదు, సర్కార్ నుంచి ఎసోంటి సాయం లేదు. కాబట్టి నా రుణం మాఫీ అయ్యేటట్టు చూడుండ్రని ముఖ్యమంత్రికే ఉత్తరం రాసుకొని వచ్చిండు. జిల్లా కలెక్టర్ కు ఆర్డర్లు ఇచ్చి నా రుణం మాఫీ చేయుండ్రి అని కోరుతున్నాడు. చూడుండ్రి, రైతన్నలకు ఎసొంటి గతి పట్టిందో. పార్టీ ఆఫీసుల చుట్టూ కాగితాలు రాసుకొని తిరగాల్సిన కర్మ దాపురించింది. ఇదేం రుణమాఫీరా దేవుడా అన్నట్టు చూస్తున్నారట గాంధీ భవన్లున్న జనాలు. తెలంగాణలో మనుషులు తాగే మందు మస్తు ఈజీగా దొరుకుతున్నది, కానీ పంటలకేసే ఎరువు మందు మాత్రం దొరుకుడు కష్టమవుతున్నది. మనుషులను బతికిచ్చే మందు బస్తలేమో తక్కువ ఉన్నాయి. తాగితే కార్జాలు ఖరాబ్ అయి సచ్చే మందేమో ఏరులై పారుతున్నది. అప్పుడప్పుడు ఎటు పోతున్నది తెలంగాణ రాష్ట్రం అనిపిస్తుంది. పాపం రైతన్నలు చూడురి, ఎరువు బస్తాల కోసం పోతే తొక్కిస్లాట జరిగినంత పని అవుతున్నది. కుర్దిల పడ్డ ఏల్క తీరైతున్నదట పబ్లిక్ పరిస్థితి. కొన్ని దిక్కులల్లా పంటలకు నీళ్లు లేవు, ఇంకొన్ని దిక్కులల్లా తాగనీకి నీళ్లు రావు. హాస్టల్ పిల్లలకు అన్నం చక్కగా ఉండదు. ఇగో ఈడ రైతన్నలకు ఎరువులు లేవు. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలా అని అడుగుతున్నారు మేధావులు అనేటోళ్ళు. ఎందుకు ఇట్లా అవుతున్నది? ఉండి ఇస్తలేరా లేక ఉండేటట్టు చేస్తలేరా? ముఖ్యమంత్రి, మంత్రులు, ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? రైతన్నలు యూరియా కోసం గింత తిప్పల పడాల్సిన పరిస్థితా? కనీసం పోలీసులు వచ్చి కంట్రోల్ చేసుడు కూడా లేకుంటే ఎట్లా అన్నట్టు? ఇంకా కొంతమంది ఎక్కువైతే కొట్టుకునే కథ తొక్కిస్లాట జరుగుతుండే. మరి ఇంత జరుగుతున్నా ఎందుకు చూసుకుంటున్నారో, ఎందుకు చేతులు ఎత్తేసినట్టు చేస్తున్నారో అర్థమైతలేదు అంటుర్రు ఇది చూసిన జనాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ అనే ఊర్లో జరిగిన యూరియా కొట్లాటిది. లైన్లల్లో మహిళా రైతులున్నా ఆపేటోళ్ళు లేరు, ఆదుకునేటోళ్ళు లేరు. ఉండి లేనట్టున్న యూరియా బస్తాలు దక్కుతాయో దక్కయో అని ఒకళ్ళను ఇంకొకరు దొక్కుకుంటా పోతున్నారు. పొద్దుగానే ఎరువుల కోసం సహకార సంఘం ఆఫీసుల ముందు నిలబడుతున్నారట రైతన్నలు. ఎంతసేపు పడిగాపులు కాసి చూసినా కొద్దిసేపట్లోనే యూరియా బస్తాలు లేకుండా అవుతున్నాయట. ఒక్క కరీంనగర్ జిల్లానే కాదు, అంతటి ఇట్లనే ఉన్నదట రైతన్నల పరిస్థితి. మరి సర్కారుకు ముందు చూపు లేక సరిపోని యూరియా తెప్పించలేదో, లేకుంటే రైతన్నలకు ఈసారి ఎక్కువ ఎరువులు అక్కర పడ్డాయో తెలియదు. కానీ యూరియా కోసం ఊర్ల పొంటి పెద్ద
పెద్ద యుద్ధమే జరుగుతున్నది. మరి ఇది ఎట్లా తగ్గుతుందో, రైతన్న గోసలు ఎట్లా గట్టెక్కుతాయో, ఎవరో చాదుకుంటారో ఏమో పోన్రి అని మాట్లాడుకుంటున్నారట ఈ కొట్లాటలు చూస్తున్న నేటి జనాలు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అగో ఆ రేంజ్ లో చెలరైపోతారు మందు తాగినోళ్ళు. తాగి ఆల పనాలు చేసుకోకుండా ఏవి దొరుకుతాయి వాళ్ళ కొడతా అంటే ఎవలుకుంటారు చెప్పురి, గిట్లనే ఆడుచుకుంటారు. సిగ్గు లేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఇగో కొందరు తాగుబోతులు కూడా అంతే, ఎన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకరన్నట్టే వేస్తారు. గట్లనే గీ జీడిత్తుగాడు కూడా ఓ ఘనకార్యం ఎలుగబెట్టిండు. ఓరి దేవుడా, చూసిర్రా లటక్కున బస్సు అద్దం ఎట్లా వలగొట్టిండో. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లా గీ మోతవారి మొగైన ఫుల్లు కొట్టి బస్సు ఎక్కిండట. మళ్ళీ బస్సులో సప్పుడు చేయక కూసుండా అంటే అది లేదు. ఆలీల నొర్రిపించుకుంటే యాస్ట పెట్టేసరికి బస్సులున్నోళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి పట్టుకపోయిర్రు. పోలీసులు వచ్చినాక కూడా చూడుర్రి, గింత కూడా భయం లేకుండా బస్సు అద్దాలు ఏడి కాడికి ఎట్లా వలగొడుతుండో. అరే తాగున్నాడు ఏమనొద్దని పోలీసు వాళ్ళు కూడా బురదగిచ్చి దొలకపోతుంటే మనోనికి మెదడులో పురుగు మెసులుతా ఉన్నట్టుంది. ఎవరుంటే నాకేంది అన్నట్టే దొరికిన కాడ బస్సు అద్దాలు పచ్చలు చేసిండు. అన్నకు మందు కడుపులుండి ఏం సమజైతలేదు కానీ అది దిగినాక చూపిస్తారు పోలీసులు అస్సలు సినిమా. మైలపోలు తీస్తే మళ్ళీ ఆయననే వచ్చి పలగొట్టిన అద్దాలు వేపిస్తాడు అని మాట్లాడుకుంటుర్రు ఆడున్న జనాలు. అధికారం లేనప్పుడు ఓ తీరు, అధికారంలోకి ఎక్కినాక ఇంకో తీరు అన్నట్టే చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కనిపించిన ప్రజల కష్టాలు అధికారంలోకి వచ్చినాక కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోయినట్టు చేస్తుంటారు. అసలు పట్టి పట్టినట్టుంటారు. అదేందో నాకు అర్థం కాదు. మళ్ళీ ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటినాక బోడ మల్లన్న అన్నాడట వెనకటేవడో. అగో అట్లనే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు చేసిన పనులను తప్పుపట్టినోళ్ళు ఇప్పుడు అదే పనులను తప్పదన్నట్టు చేస్తున్నారు. ఎసొంటి భూములనైనా ప్లాట్లు చేసి ఇంటి స్థలాల కోసం అమ్మే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటది కదా, అగో ఆ భూములను సర్కారు దగ్గర నమోదు చేసుకోవాలని ఎల్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చింది అప్పటి బీఆర్ఎస్ సర్కారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడు ఏమన్నాడో ఒకసారి ఇనుండ్రి. నడవదిగా, ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్యలు తీసుకోలేదు. ఇన్నరా ఇంతటి ఘోరం ఎక్కడ లేదట, తెలంగాణలోనే ఉన్నదట. ఇంకేమన్నాడో ఇనుండ్రి. ఎకరానికి 15 ప్లాట్లు, 1000 ఎకరాలని ఇక్కడ లేఅవుట్లు, అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్లు, అందరూ డబ్బులు కట్టాలి. ఎవరు కట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కోర్టులు వస్తున్నది, హైకోర్టులో జరుగుతుంది, అవసరం సుప్రీంకోర్టుకు పోతాం, బయట కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎవ్వరు కూడా మీరు 50,000 కట్టకుండ్రి, అస్సలు కట్టకుర్రి. 50,000 కాదు కదా, 50 పైసలు కూడా కట్టకుర్రి అన్నట్టు చెప్పిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేస్తున్నది ఏంది, 20% ఫీజులు తక్కువ చేసి ఎల్ఆర్ఎస్ చేసుకోండి అంటున్నది. అంటే ఫీజు తక్కువ చేసినంత మాత్రాన ఎల్ఆర్ఎస్ మంచిది అవుతుందా? మరి ఇప్పుడు ఎందుకో కట్టకుండ్రి, అస్సలే కట్టకుండ్రి అని చెప్తలేడు వెంకరెడ్డి సారు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకు నష్టం జరగదా? ఇప్పుడు మాత్రం వాళ్ళ పైసలు కావా? ఇప్పుడు అట్లా ఎందుకు మాట్లాడతలేడు అంటే నడుస్తున్నది వాళ్ళ సర్కారు కాబట్టి. ఇప్పుడు ఎవరు ఏమైపోతేంది, ఏ గంగర గడిస్తేంది, వాళ్ళకి కావాల్సిన పదవులు వచ్చినాయి, రావాల్సిన కమిషన్లు వస్తున్నాయి. అందుకే ఎవ్వరు మాట్లాడరు. అయినా బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ మంచిది కాకుంటే మీరెందుకు కొనసాగిస్తున్నట్టు, దాన్నే ఎందుకు అమలు చేస్తున్నట్టు? ఎందుకంటే అది మంచి పాలసీ కాబట్టి. మంచి పథకాలు మంచి పనులు కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు దాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో డెవలప్మెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన పాలసీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని మీకు అప్పుడే తెలుసు. కానీ బట్ట కాల్చి మీదేసి ప్రజలను రెచ్చగొట్టిండ్రు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్లు మాట్లాడినరు. అధికారం కోసం ఏమైనా మాట్లాడతారా? అప్పుడు తప్పైంది, ఇప్పుడు ఒప్పు ఎట్లయితది? సిసి అని తిడుతున్నారట రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యాపారస్తులు. పంటలు వండే భూములు రైతుల దగ్గర నుంచి సర్కారు తీసుకుంటే అంతే ఇల్వగలిగిన భూములు మళ్ళా రైతులకు కొనియాలి. లేదంటే భూమి ఇల్వకు తగ్గ పైసలు పరిహారం ఇవ్వాలి. లేకపోతే రైతన్నల బతుకులు రోడ్డున పడతాయి. ఆరుగాలం కష్టం చేసి అందరికి బువ్వ పెట్టే రైతన్న పని లేక పరిశాన్ అయ్యే కథ అవుతున్నది. ఆగో ఈ రైతన్నకు కూడా ఎసొంటి తిప్పలు వచ్చిందో చూడురి. అయ్యయ్యో ఎసొంటి గతొచ్చిందో చూడురి రైతన్నకు. తహసీల్దార్ కాలు మొక్కితే తప్ప తనకు న్యాయం జరగదన్నట్టు తలోంచి కాలు మొక్కుతున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ ఊర్లే శ్రీనివాస్ అనే ఈ రైతన్న భూమి రోడ్డు వెడల్పు కింద పోతున్నదట. అట్లా పోయిన భూమికి చట్ట ప్రకారం నష్టపరిహారం కట్టియాలి. మరి ఎందుకు సర్కార్ ఆఫీసర్లు ఇయ్యలేదో తెలియదు కానీ అయ్యా బాంచన్ నాకు న్యాయం చెయ్యుండ్రి అని కాలు పట్టుకుంటుండు. భూమి లేకుంటే నాకు బతుకులేదు,
ఆ భూమినే లేకుండా చేస్తే నేనేం చేసి బతకాలే అని గిట్ల చేసిండు. ఇన్నరా 2-3 నెలల నుంచి తిరుగుతున్నా, వస్తాయి పోతాయి అన్నట్టు తిప్పల పెడుతున్నాడట. అందుకే రోడ్డుకు మట్టి తోడే జేసీపీ తొండెం కాడ కూర్చొని పని జరగకుండా ఆపిండు. పోలీసులు రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి ఎంత లేపినా లేస్తలేడు. సర్కార్ నాకు నష్టపరిహారం ఇవ్వకుంటే నువ్వు ఎట్లా పని చేస్తావు అనేమంటున్నాడు. ఇనుండ్రి. అర్థమైందా? ఇంత పెద్ద కాంట్రాక్టర్వు, నీకు 5 లక్షలు లెక్కన. నువ్వు ముందు ఇచ్చి పని చేసుకో. సర్కార్ నాకు పైసలు ఇస్తే నీకు ఇస్తా. కాగితం రాసి ఇమ్మంటావా చెప్పు, రాసిస్తా. కానీ ఇడికెంచి లేవ్వా అని గట్టి పట్టు మీద ఉన్నాడు. మరి సీనన్నకు ఎట్లా న్యాయం చేస్తారో ఎవరు న్యాయం చేస్తారో తెలియదు కానీ ఓ రైతన్న తలోంచి ఆఫీసర్ కాలు మొక్కే కాలం తీసుకొచ్చిండ్రు అధికారులు. ఎసోంటి బతకాయ రైతన్నది అని బాధపడుతున్నారట. ఇది చూసిన తెలంగాణ పబ్లిక్. చూసినానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.